క్వాడ్రిలేటరల్స్. సో వీటిని మనం తెలుగులో చతుర్భుజాలు అంటాం. చతుర్భుజాలు ఐడియా ఉంది ఎవరికైనా? అసలు క్వాడ్రిలేటర్ అంటే ఏంటి? 4 సైడ్స్ ఉంటాయి. వెరీ గుడ్. 4 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యే క్లోజ్డ్ ఫిగర్. 2D ఫిగర్స్ అంటాం. క్వాడ్రిలేటర్స్ అంటే 2D పాలిగాన్స్ అని చెప్తూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. సో బాండెడ్ విత్ ఏ 4 లైన్ సెగ్మెంట్. 4 రేఖాఖండాల చేత ఏర్పడే సంవృత పటాన్ని చతుర్భుజం అంటాం. త్రిభుజం అంటే 3 లైన్ సెగ్మెంట్స్ వస్తుంది. 3 లైన్ సెగ్మెంట్స్ వస్తే దాన్ని ట్రయాంగిల్ అంటాం. ఇప్పుడు మనం 4 లైన్ సెగ్మెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకున్నాం అనుకుందాం. సో ఎగ్జాంపుల్గా నేను ఇలా తీసుకున్నాను. సో దీన్ని మనం ఒక క్వాడ్రిలేటర్ అనొచ్చా? అనొచ్చు. సో క్వాడ్రిలేటర్ అంటే మీరేం రాయమాకండి, నేను నోట్స్ ఇస్తా. ABCD ఏమేమి ఉంటాయి క్వాడ్రిలేటర్లో? 4 సైడ్స్ ఉంటాయి. ఓకేనా? 4 సైడ్స్ ఉంటాయి. ఇంకేముంటాయి? 4 యాంగిల్స్ ఉంటాయి. సో ఇంకేముంటాయి? 4 వర్టిసెస్ ఉంటాయి. అవునా? 4 వర్టిసెస్ ఉంటాయి. అంటే ఏ క్వాడ్రిలేటర్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ విత్ 4 సైడ్స్, 4 యాంగిల్స్ అండ్ 4 వర్టిసెస్. సో దాన్ని మనం జనరల్గా ఏమని చెప్తాం అంటే చతుర్భుజం అని చెప్తూ ఉంటాం. 4 భుజాలు, 4 కోణాలు, 4 శీర్షాలు ఉంటాయి. సో దాన్ని మనం ఇన్ జనరల్గా చతుర్భుజంలో భాగాలుగా తీసుకుంటూ ఉంటాం. అంటే ఇదొక లైన్ సెగ్మెంటు, ఇదొక లైన్ సెగ్మెంటు, ఇదొక లైన్ సెగ్మెంటు, ఇదొక లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్స్నే మనం లెంగ్త్ ఆఫ్ ద సైడ్ అని కూడా చెప్తూ ఉంటాం. అంటే ఇందులో ఏమేమి ఉంటాయి చెప్పండి? AB అనే లెంగ్త్ ఉంటుంది, BC అనే లెంగ్త్ ఉంటుంది, ఓకే, CD అనే లెంగ్త్ ఉంటుంది, D అనే లెంగ్త్ ఉంటుంది. అంటే టోటల్గా ఎన్ని లెంగ్త్స్ ఉంటాయి? 4 లెంగ్త్స్ ఉంటాయి. సో వీటిని మనం లెంగ్త్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అని చెప్తూ ఉంటాం. లెంగ్త్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. అంటే ఏ క్వాడ్రిలేటర్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్, 2D పాలిగాన్ ఫిగర్ బౌండెడ్ విత్ ఏ 4 లైన్ సెగ్మెంట్. 4 రేఖాఖండాలు చేర్పడే సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అని చెప్తూ ఉంటాం. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే. రైట్. అయితే ఇప్పుడు ఈ చతుర్భుజాల్లో మనకి మొత్తం డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి క్వాడ్రిలేటర్లో. ఏమేమి ఉంటాయి చెప్పండి క్వాడ్రిలేటర్స్లో? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ మీకు తెలిసింది చెప్పండి. రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, ట్రెపీజియం, పార్లలోగ్రామ్, రాంబస్, కైట్. ఇలా ఒక 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఉంటాయి. వాటిలో ఏమేమి ఉంటాయంటే పార్లలోగ్రామ్ అంటాం. పార్లలోగ్రామ్. ఓకేనా? సో పార్లలోగ్రామ్ అంటే తెలుగు మీడియం ఉన్నారు ఇందులో ఇప్పుడు? సమాంతర చతుర్భుజం అంటాం. సో పార్లలోగ్రామ్ అంటే ఇన్ జనరల్గా సమాంతర చతుర్భుజంగా మాట్లాడుతుంటాం. సో సెకండ్ వన్ ఏంటంటే రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం. నా థర్డ్ వన్ స్క్వేర్ అంటాం. స్క్వేర్ అంటే చతురస్రం. నా ఫోర్త్ వన్ రాంబస్. సో రాంబస్ అంటే సమచతుర్భుజం అని చెప్తూ ఉంటాం. సమచతుర్భుజం. ఇది సమాంతర చతుర్భుజం, ఇది సమచతుర్భుజం అండి. రాంబస్ మీన్స్ సమచతుర్భుజం. నా ఫిఫ్త్ వన్ ఏమంటామంటే సో ట్రెపీజియం. ట్రెపీజియం. మరి ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం అని చెప్తూ ఉంటాం. సమలంబ చతుర్భుజం. నా సిక్స్త్ వన్ ఏంటంటే కైట్ అనుకోండి. సో కైట్ అంటే గాలిపటం. ఇలా 4 టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ తీసుకొని వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడు. అక్కడ హెడ్డింగ్ ఏం ఇచ్చాడంటే సైన్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ లైక్ పార్లలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్ అండ్ ట్రెపీజియం ఇలా ఇచ్చేసాడు. అంటే వాటి యొక్క సైడ్స్ గురించి, యాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి ఈచ్ యాంగిల్ అంటే ఈచ్ ఫిగర్ మీద మనం మాట్లాడాల్సి ఉంటుంది. అది మనకి ఇచ్చినటువంటి సిలబస్ జామెట్రీ. అదే మనం మెన్స్ట్రేషన్కి వెళ్ళాం అనుకోండి, వీటన్నిటికీ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అక్కడ ఎక్స్ట్రాగా మనకి సర్కిల్ కూడా వస్తుంది, జామెట్రీ కూడా ఉంది. ఏరియాస్ ఆఫ్ ద సర్కిల్, ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ఏ కైట్, ఏరియా ఆఫ్ ఏ రాంబస్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ రాంబస్, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇవన్నీ కూడా మనకి మెన్స్ట్రేషన్ అంటాం, క్షేత్రమితి అనే టాపిక్లో వస్తూ ఉంటాయి. ఓకేనా? రైట్. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టండి క్వాడ్రిలేటరల్స్. ఒక చిన్న లైన్ రాసుకుందాం. క్వాడ్రిలేటరల్స్. A quadrilateral is a closed figure. A quadrilateral is a closed figure with 4 sides. With 4 sides, comma 4 angles and 4 vertices. A quadrilateral is a closed figure with 4 sides, 4 angles and 4 vertices. రైట్. తెలుగు వాళ్ళు అయితే 4 భుజాలు, 4 కోణాలు మరియు 4 శీర్షాలు. 4 భుజాలు,
4 కోణాలు మరియు 4 శీర్షాలు కలిగిన సంవృత పటాన్ని చతుర్భుజంగా తీసుకుంటాం. కలిగిన సంవృత పటాన్ని చతుర్భుజంగా తీసుకుంటాం. రైట్. ఇప్పుడు క్వాడ్రిలేటరల్ అంటే డెఫినేషన్ రాద్దాం. క్వాడ్రిలేటరల్ రైట్. ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ bounded by 4 line segments. Bounded by 4 line segments. నాలుగు రేఖాఖండాలతో ఏర్పడే సంవృత పటాన్ని చతుర్భుజం అంటాం. 4 రేఖాఖండాలతో ఏర్పడే సంవృత పటాన్ని చతుర్భుజం అంటాం. సో 4 లైన్ సెగ్మెంట్స్తో ఒక క్వాడ్రిలేటర్ ఏర్పడి ఇక్కడ నేను ఏ బి సి డిగా తీసుకుంటాను. ఇది సింపుల్ క్వాడ్రిలేటరల్ అంతే. క్వాడ్రిలేటరల్ అంటే ఏముంటాయి? 2 సైడ్స్ ఆపోజిట్ ఉంటాయి, ఇంకో 2 సైడ్స్ ఆపోజిట్ ఉంటాయి. అది ప్యారలల్ ఈక్వల్ అనేది ఒకటి యొక్క టైప్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ బట్టి వస్తుంది. రైట్ అండ్ సో ఇక్కడ చెప్పండి, నాకు 4 సైడ్స్ ఉన్నాయని చెప్పాం కదా, 4 భుజాలు ఉన్నాయి, 4 సైడ్స్. సో రాయండి 4 సైడ్స్ ఏమై ఉంటాయి? ఏబి BC CD కామా DA. సో దీస్ ఆర్ ద 4 సైడ్స్. నెక్స్ట్ 4 భుజాలు, 4 యాంగిల్స్ ఉంటాయి. సో 4 యాంగిల్స్. సో చెప్పండి ఏమవుతాయి 4 యాంగిల్స్? మన యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. సో దాన్ని 3 లెటర్స్తో చెప్పండి, నాకు 3 లెటర్స్తో చెప్పండి. ఇప్పుడు నేను ఇలా రాయొచ్చా? యాంగిల్ డిఏబి, యాంగిల్ డిఏబి. ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ డిఏబి ఉంది, అంటే మిడిల్లో ఉన్నది యాంగిల్ అండి, యాంగిల్ ఏ. నెక్స్ట్ దీన్ని యాంగిల్ ఏబిసి అని చెప్పొచ్చా? నెక్స్ట్ వన్ దీన్ని మనం యాంగిల్ బీసీడి అని మాట్లాడొచ్చా? దాన్ని యాంగిల్ సిడిఏ, సో సిడిఏ చెప్పొచ్చా? రైట్. సో టోటలీ దేర్ ఆర్ 4 యాంగిల్స్. 4 కోణాలు ఉన్నాయి, అవి రాసుకోండి. 4 యాంగిల్స్. మధ్యలో ఉన్న లెటరే యాంగిల్ అండి, యాంగిల్ ఏ అని అలా కూడా చెప్పవచ్చు. యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, 4 యాంగిల్స్. సో 4 భుజాలు ఉన్నాయి, 4 కోణాలు ఉన్నాయి. ఇంకేముంటాయి? 4 వర్టిసెస్ ఉంటాయి, 4 శీర్షాలు ఉంటాయి. ఓకేనా? 4 వర్టిసెస్. సో 4 శీర్షాలు ఏంటవి? ఏ బి సి అండ్ డి. సో ఇవన్నీ కూడా ఒక క్వాడ్రిలేటర్లో భాగాలని చెప్తూ ఉంటాం. 4 యాంగిల్స్, 4 సైడ్స్, 4 వర్టిసెస్. సో అలా ఏర్పడే క్లోజ్డ్ ఫిగర్ని క్వాడ్రిలేటరల్గా తీసుకుంటాం. సో డయాగ్రామ్ ఎట్లా వచ్చినా ఏం కాదు, అట్లనే రావాలని రూల్ ఏం లేదు. 4 లైన్ సెగ్మెంట్స్తో వస్తుంది. అది రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, ట్రెపిజం అవ్వచ్చు, ప్యారలలోగ్రామ్ అవ్వచ్చు. ఒక క్వాడ్రిలేటరల్. అందంగా రాయాలని ప్రయత్నించకండి, ఎలా ఉన్నా క్వాడ్రిలేటరల్. 4 లైన్ సెగ్మెంట్స్ ఏర్పడేది క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఇలా కూడా ఉంటుంది. సో దీన్ని కూడా క్వాడ్రిలేటరల్ అంటాం. ఇప్పుడు ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో దాన్ని కూడా మనం క్వాడ్రిలేటరల్గానే తీసుకుంటాం. రైట్. వీటి గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఇట్లాంటి వాటి గురించి. రైట్. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్లో, సో ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ నేను రాశాను. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్లో మనకి యాంగిల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఈ యాంగిల్స్లో ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా. సో వాట్ ఆర్ ఆపోజిట్ యాంగిల్స్? ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఎదురెదురు కోణాలు. ఆపోజిట్ యాంగిల్. వాట్ ఆర్ ద ఆపోజిట్ యాంగిల్? యాంగిల్ ఏ కామా యాంగిల్ సి, ఇది ఒక పెయిర్.
నెక్స్ట్ ఇంకేం వస్తాయి, యాంగిల్ బి కామా యాంగిల్ డి. సో వీటిని మనం ఆపోజిట్ కోణాలు, ఎదురెదురు కోణాలు అంటాం. నెక్స్ట్ వన్, అడ్జసెంట్ యాంగిల్స్ ఉన్నాయా? అడ్జసెంట్ యాంగిల్స్ చెప్పండి. సో వాట్ ఆర్ ద అడ్జసెంట్ యాంగిల్? అడ్జసెంట్ యాంగిల్ అంటే ఆసన్న కోణాలు, ప్రక్క ప్రక్క కోణాలు. సో వాట్ ఆర్ ద అడ్జసెంట్ యాంగిల్? యాంగిల్ ఏ కామా యాంగిల్ బి. నో నెక్స్ట్ వన్, యాంగిల్ బి కామా యాంగిల్ సి. నో యాంగిల్ సి కామా యాంగిల్ డి. నో నెక్స్ట్ వన్, యాంగిల్ డి కామా యాంగిల్ ఏ. సో మొత్తం ఎన్ని పేర్స్ వచ్చినాయి? 4 పేర్స్ వచ్చినాయి. రైట్. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ డయాగ్నల్స్, ఇవన్నీ విషయాలు మనకు తెలియాలి క్వాడ్రిలేటర్లో. సో క్వాడ్రిలేటర్స్కి వెళ్ళినప్పుడు పారలలోగ్రామ్ తీసుకుంటాం, కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? పారలలోగ్రామ్ తీస్తే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటాం, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటాం. కాబట్టి ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి, అడ్జసెంట్ యాంగిల్స్ ఏంటో తెలిసి ఉండాలి. రైట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ గీసాను, ఈ వర్టిస్ని ఈ వర్టిస్తో కలిపా, దాన్ని ఏమంటాం? డయాగ్నల్ అంటాం, అంటే కర్ణం అంటాం. ఇప్పుడు ఆపోజిట్ వర్టిస్ని కలుపుతున్నాం, ఇప్పుడు దీన్ని ఏమంటాం? కర్ణం అంటాం. అంటే ఒక క్వాడ్రిలేటర్లో హౌ మెనీ పేర్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఆర్ దేర్? 1 పెయిర్. ఎక్కడ 2 పేర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 పెయిర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆర్ దేర్. ఒక జత కర్ణాలు ఉన్నాయి. ఒకటేమో ఏసీ, మరొకటాన్ని ఏమంటాం? బీడీ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, ఈ 4 కోణాలు కలిపామనుకోండి, 4 యాంగిల్ సమ్ ఎంత అవుద్ది? 360 degrees అవుద్ది. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈక్వల్ టు 360 degrees. దాని యాంగిల్ సమ్ ప్రాపర్టీ అని చెప్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్ పాయింట్ అండి, ఇది రాశారు కదా అడ్జసెంట్ యాంగిల్. రైట్, నోట్ డౌన్. ఒక చతుర్భుజంలోని కోణాల మొత్తం, ఒక చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 degreesకి సమానం. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, sum of all interior angles in a quadrilateral is 360 degrees. Sum of all interior angles in a quadrilateral is 360 degrees. ఒక చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం 360 డిగ్రీలు. 360 డిగ్రీలు. సో ఇట్లా ఉంటే దీన్ని మనం ట్రిపిజ్ అంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. నేను ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ వెళ్తే ఇది కూడా ఒక క్వాడ్రిలేటరలే. ఇందులో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 360 degrees అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను, ఓకేనా. సో ఇలా తీసుకున్నా, అప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్, ఇక్కడ ఉండే యాంగిల్, ఇక్కడ ఉండే యాంగిల్, ఇక్కడ ఉండే యాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ PQRS అంటున్నా. ఇప్పుడు ఏమో చెప్పండి, ఒక దీర్ఘచతురస్రంలోని అంతర కోణాల మొత్తం 360 డిగ్రీలు. అంతర కోణాల మొత్తం, ఒక దీర్ఘచతురస్రం కోణాల మొత్తం ఎంత అంటే, సో ఈ 90 అనుకుందాం, 90 90 90 94 ఎంత 360 degrees అని చెప్తా ఉంటాం. ఇది ఒక ట్రెపీజియం, ఇది ఒక రెక్టాంగిల్. అదే మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనం స్క్వేర్ అంటాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్క్వేర్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది? ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఎందుకంటే మెజర్మెంట్స్ అన్నీ ఈక్వల్ కదా, 90 degrees ఉంటుంది. అంటే ఇక్కడ మనం, సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే MNOP అండి. కాబట్టి ఇక్కడ మనం 4 కోణాలు మొత్తం ఎంత అంటే 360 degrees. డయాగ్రమెటిక్గా రాయండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్ యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ప్లస్ యాంగిల్ S అండి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 360 degrees. ఇక్కడ కూడా యాంగిల్ M ప్లస్ యాంగిల్ N ప్లస్ యాంగిల్ O ప్లస్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 360 degrees. సో క్వాడ్రిలేటరల్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ 4 యాంగిల్స్ ఇంటీరియర్ అయి ఉంటే
ఇప్పుడు సమ్ ఎంత అంటే 360 degrees. Sum of all 4 angles in a quadrilateral is 360 degrees. ఒక చతుర్భుజంలోని 4 అంతర కోణాలు మొత్తం 360 డిగ్రీలు. సో నేను ఊరికే డయాగ్రమెటిక్గా చెప్పాను. ఏ యాంగిల్ ఎంత అనేది తర్వాత చూద్దాం. వాటి యొక్క ప్రాపర్టీని బట్టి డయాగ్రామ్ మన టైప్ ఆఫ్ కోఆర్డినేట్లను బట్టి వస్తాయండి, ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీంట్లో మెయిన్గా థియరిటికల్ గుర్తుంచుకోవాలి, వాటి మీదే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎట్లా అడుగుతున్నాడు అనేది మనం చూద్దాం. ఓకే, రైట్. అయితే ఈ క్వాడ్రిలేటర్లో 2 కేటగిరీస్ ఉంటాయండి. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ డిఫరెంట్. 2 కేటగిరీస్ ఉంటాయి క్వాడ్రిలేటర్లో. అవేంటంటే కాన్కేవ్ quadrilateral and convex quadrilateral. అంటే మనకి ఏం చేస్తారంటే ఒక 4 డయాగ్రామ్లు ఇస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ కాన్కేవ్ క్వాడ్రిలేటర్ అన్నాడు. కానిస్టేబుల్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్కేవ్ క్వాడ్రిలేటర్ అన్నాడు. సో కాన్కేవ్, ఓకేనా, కాన్వెక్స్ అన్నాడు. సో కుంభాకార చతుర్భుజం, పుటాకార చతుర్భుజం అని చెప్తా ఉంటామండి. కుంభాకార అండ్ పుటాకార అంటాం. రాసుకోండి. సో క్వాడ్రిలేటర్స్ ఆర్ 2 కేటగిరీస్. క్వాడ్రిలేటర్స్ ఆర్ 2 కేటగిరీస్. పుటాకార చతుర్భుజం. సెకండ్ వన్ కుంభాకార చతుర్భుజం. చిన్న డిఫరెన్సే ఉంటుంది. ఆ చిన్న డిఫరెన్స్తో మనకి ఐడెంటిఫై చేయాలి. సో 4 డయాగ్రామ్ ఇచ్చి మీకు అడుగుతారు క్వశ్చన్ అంతే దీని మీద అడిగితే. కాన్కేవ్ క్వాడ్రిలేటరల్, కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కాన్కేవా కాన్వెక్స్ అని ఉంటుంది. సో కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటే మనం ప్యారలలోగ్రామ్స్, రెక్టాంగిల్స్ ఇవన్నీ కూడా కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. ఎలా చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నా. ఈ క్వాడ్రిలేటరల్ ఏవైనా 2 పాయింట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని తీసుకుంటే కలిపితే మనకు ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంటు ఇంటీరియర్లో ఉందా లేదా ఏదైనా కొంత భాగం ఎక్స్టీరియర్ వచ్చిందా? కంప్లీట్గా ఇంటీరియర్ ఉంది. సో వీటిని మనం కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటారు. అంటే ఒక క్వాడ్రిలేటరల్ ఇన్సైడ్లో ఉన్న 2 పాయింట్స్ ఎడిషన్ చేసినప్పుడు మనకు వచ్చే లైన్ సెగ్మెంట్ కంప్లీట్గా ఇంటీరియర్లో ఉండాలి. దాన్ని మనం కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అని చెప్తూ ఉంటాం. ఏదైనా కొంత పార్ట్ ఎక్స్టీరియర్కి వచ్చిందనుకోండి దాన్ని మనం కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డయాగ్రామేటిక్గా తీసుకుంటా. ఓకేనా, క్వాడ్రిలేటరా కాదా? 4 లైన్ సెగ్మెంట్స్ వస్తే దాన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకే రైట్. ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ నేను అటాచ్ చేస్తాను. అటాచ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే లైన్ సెగ్మెంట్ వస్తుంది. కానీ ఆ లైన్ సెగ్మెంట్ ఏమైంది, కొంత పార్ట్ ఎక్స్టీరియర్కి వెళ్ళింది. సో వీటిని మనం ఏమంటామంటే పుటాకార చతుర్భుజాలు అంటారు. సో ఇది ఎగ్జామినేషన్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో అడిగాడు. 4 డయాగ్రామ్స్ ఇస్తాడు 4 ఆప్షన్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటారు. మీరేం లేదు, ఇచ్చిన డయాగ్రామ్లో ఏవైనా 2 పాయింట్స్ తీసుకోండి. ఆ 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏమంటే ఎక్స్టీరియర్ వస్తుంది. అప్పుడు దాన్ని మనం కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటాం. సో కంప్లీట్గా ఇంటీరియర్ వచ్చిందనుకోండి దాన్ని మనం కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటాం. సో దాన్ని మనం తీసుకునే రేఖాఖండం మొత్తం అంతరంగా ఉంటే కుంభాకార చతుర్భుజం, అంతరంగా కావడం కొంత భాగం బాహ్యంగా వస్తే దాన్ని మనం పుటాకార చతుర్భుజం అని చెప్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండి ఒక్కసారి, కాన్కేవ్ క్వాడ్రిలేటరల్. నేను సింపుల్ డెఫినేషన్ రాయిస్తా. కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ పుటాకార చతుర్భుజం.
రాసుకోండి. పుటాకార చతుర్భుజం, కాన్కేవ్ క్వాడ్రిలేటర్. If any one of the line segment, if any one of the line segment is not in the interior of the quadrilateral, is not in the interior of the quadrilateral, it is called a concave quadrilateral. It is called a concave quadrilateral. తెలుగు వాళ్ళు చతుర్భుజంలో అంతరంగా ఉన్న బిందువులను కలిపే రేఖాఖండాలన్నీ అంతరంగా లేకపోతే దాన్ని పుటాకార చతుర్భుజం అంటాం. అంతరంగా లేకపోతే దాన్ని పుటాకార చతుర్భుజం అంటాం. రైట్, ఎగ్జాంపుల్గా డయాగ్రమెటిక్గా ఇస్తా. అంటే ఒక్క లైన్ సెగ్మెంట్ అయినా అంతరంగా లేదనుకోండి, దాన్ని మనం కాన్కేవ్ క్వాడ్రిలేటర్ అంటాం. సో ఎగ్జాంపుల్గా మీకు ఒక డయాగ్రమెటిక్గా ఇక్కడ రాస్తున్నాం. ఇది ఒక క్వాడ్రిలేటరే. డయాగ్రామ్ చూడడానికి ట్రయాంగిల్ అనిపిస్తున్నావు, కాదు, 4 లైన్ సెగ్మెంట్స్ వచ్చినటువంటి పటం అండి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో మీరు ఒక లైన్ సెగ్మెంట్ అయినా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా, ఇప్పుడు చెప్పండి, ఇది ఒక లైన్ సెగ్మెంటా కాదా? కానీ ఈ లైన్ సెగ్మెంట్ ఏమైపోయింది? కంప్లీట్గా ఇంటీరియర్ లేదు. కంప్లీట్గా ఇంటీరియర్ వస్తే దానికి కాన్వెక్స్ అంటాం, కానీ కొంత భాగం బయటకు వచ్చిందిగా. సో ఇప్పుడు దీని ఏమంటామంటే కాన్కేవ్ క్వాడ్రిలేటర్ అంటాం, పుటాకార చతుర్భుజం. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ పుటాకార చతుర్భుజం. రాసుకోండి, దిస్ ఇస్ ఏ కాన్కేవ్ క్వాడ్రిలేటర్. అంటే అంతరంగా ఉండదు, ఒక్కటైనా బాహ్యంగా వస్తే దాన్ని చెప్పుకోవచ్చు. ఇదొక క్వాడ్రిలేటర్. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటర్లో సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా. ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేస్తాను. అటాచ్ చేసినప్పుడు నాకేమవుతుందంటే ఒక్క లైన్ సెగ్మెంట్ ఉన్నా చాలండి. సో కొంత భాగం అవుట్ సైడ్కి వెళ్ళిపోయింది. సో దాన్ని ఏమంటామంటే కాన్కేవ్ క్వాడ్రిలేటర్స్ అంటారు, గుర్తుంచుకోండి, కాన్కేవ్. అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసే వాటన్నిటిని ఏమంటాం? కాన్వెక్స్ క్వాడ్రిలేటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం పారలలోగ్రామ్స్ కానీ రెక్టాంగిల్స్ ఇవన్నీ కూడా కాన్వెక్స్ కిందకు వస్తాయి. కాబట్టి వాడు 4 ఫిగర్స్ ఇచ్చేసి ఏది కాన్కేవ్ అవుతుంది అంటదు, ఏది కాన్కేవ్ కాదని అడుగుతూ ఉంటాడు, మీరు చెప్పగలగాలి. ఓకే, రైట్. మీరు ఎక్కడైనా 2 పాయింట్స్ తీసుకోండి, పర్లేదు, ఎక్కడ తీసుకున్నా అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా. నేను కలిపినప్పుడు ఏమవుతుంది? కొంత భాగం అవుట్ సైడ్ వస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే కాన్కేవ్ క్వాడ్రిలేటర్లో తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ వన్ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్, కుంభాకార చతుర్భుజం, కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. ఈ చిన్న పాయింట్ మీద క్వశ్చన్ పడుతుంది, జాగ్రత్త గుర్తుంచుకోవాలి. కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. సో కుంభాకార చతుర్భుజం. ఇప్పుడు కుంభాకార చతుర్భుజాలకు ఎగ్జాంపుల్ ఏమంటే ఏం చెప్పొచ్చు? రెక్టాంగిల్ చెప్పొచ్చు, స్క్వేర్ చెప్పొచ్చు, రాంబస్ చెప్పొచ్చు. ఓకేనా? ఈ విధంగా ఉన్నవన్నీ కూడా మనం కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్, పారలలోగ్రామ్, ట్రెపీజియం చెప్పొచ్చా లేదా? రైట్. సో ఇన్సైడ్ ఒక 2 పాయింట్స్ తీసుకొని అటు లైన్ సెగ్మెంట్ తీసుకుంటే అది ఎక్స్టీరియర్ వెళ్ళిపోయింది అనుకోండి, కాన్కేవ్ అంటాం. కంప్లీట్గా అన్నీ ఇన్సైడే ఉంటే దానికి కాన్వెక్స్ క్వాడ్రిలేటర్ చెప్పాలి. సో రాసుకోండి ఒకసారి. A quadrilateral is said to be convex quadrilateral
A quadrilateral is said to be convex quadrilateral if all the line segments joining points in the interior of it also lie in its interior completely. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చదవండి ఆ సెంటెన్స్ని. కరెక్టే వచ్చింది కదా. ఏ quadrilateral is said to be convex quadrilateral if all the line segment joining points in the interior of it is also lie in the interior completely. అంటే పూర్తిగా ఇంటీరియర్ రావాలండి. వాటిని మనం కాన్వెక్స్ అంటాం, కుంభాకార చతుర్భుజం. అంటే తెలుగులో ఒకసారి రాసుకోండి. చతుర్భుజంలో అంతరంగా ఉన్న బిందువులను కలిపే రేఖాఖండాలన్నీ చతుర్భుజానికి అంతరంగా ఉంటే వాటిని కుంభాకార చతుర్భుజాలు అంటాము. సో దీని మీద క్వశ్చన్ అడిగితే డయాగ్రమెటిక్గా అడుగుతాడు, మీరు గుర్తించాలి. సో డయాగ్రామ్ చూడగానే ఒక 2 పాయింట్స్ పెట్టండి ఎక్కడో ఒక చోట, వాటిని కలపండి. ఎక్స్టీరియర్ వచ్చిందనుకోండి కాన్కేవ్, అన్ని ఇంటీరియర్ వస్తే కాన్వెక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్యారలలోగ్రామ్ ఇవన్నీ కూడా కాన్వెక్స్ కిందకు వస్తున్నాయండి. ఓకేనా, రైట్. సో ఎగ్జాంపుల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది P, ఇది Q అంటున్నా. PQ లైన్ సిగ్మెంట్ అండి. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఏమని చెప్పొచ్చు మనం? కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. సో రాసుకోండి. సో ఇది ఒక కుంభాకార చతుర్భుజం, కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. మీరు ఎక్కడైనా 2 పాయింట్ తీసుకోండి, కలిపితే ఎక్స్టీరియర్ వచ్చే అవకాశం ఉందా ఇందులో? చూడండి ఒక్కసారి. ఎక్కడైనా 2 పాయింట్ తీసుకోండి ఇంటీరియర్గా, కలిపితే అది ఎక్స్టీరియర్ వెళ్ళే అవకాశం లేదు, ఎక్కడ అవకాశం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక స్క్వేర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఒక పాయింట్ అనుకున్నా, ఇది ఒక పాయింట్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు కంప్లీట్గా ఎక్కడ వచ్చింది? ఇంటీరియర్ వచ్చింది, కొద్ది పార్ట్ కూడా ఎక్స్టీరియర్ వెళ్ళలేదు. అప్పుడు దీన్ని ఏమంటామంటే కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అని చెప్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. మీకు ఒకవేళ డిఫరెంట్ ఫిగర్స్ కావాలనుకుంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, వాట్ ఈజ్ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటే ఫిగర్స్ వస్తాయి, వాటిని డయాగ్రమెటిక్గా తీసుకోండి. సో మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో కొంత పార్ట్ అయినా ఎక్స్టీరియర్ వెళ్తే కాన్కేవ్, కంప్లీట్గా ఇంటీరియర్ వస్తే కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్స్ అని చెప్తూ ఉంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒక క్వాడ్రిలేటరల్లో ఎన్ని పెయిర్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఉంటాయి? ఓన్లీ 1 పెయిర్, అంతే కదా. 1 పెయిర్. డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి? 1 పెయిర్ అంటే జత అంటే 2 డయాగ్నల్స్ ఉంటాయి, అంతే కదా. ఒక క్వాడ్రిలేటరల్ ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి ఏం చెప్తాం? 2 డయాగ్నల్. అప్పుడు దీని ఒక డయాగ్నల్ అనొచ్చా? దీని ఒక డయాగ్నల్ అని చెప్తూ ఉంటాం. సో అంటే మనకి ఎనీ క్వాడ్రిలేటరల్, సో హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్? ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈజ్ దేర్. ఓకేనా, రైట్, రాసుకోండి. ఎనీ క్వాడ్రిలేటరల్ హ్యావ్ లేదు. ఎనీ quadrilateral has 1 pair of diagonals. ఒక చతుర్భుజంలో ఒక జత కర్ణాలు ఉండును.
ఒక చిన్న హెడ్డింగ్ పెట్టండి, డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. మనం యాంగిల్స్, సైడ్స్, డయాగ్నల్ గురించి మాట్లాడతాం ఇప్పుడు. క్వాడ్రిలేటర్ మొత్తం కూడా దాని మీద ఉంటుంది. సో డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఒక చతుర్భుజంలోని కర్ణాలు. ఒక చిన్న లైన్ రాయండి. అసలు కర్ణాలను వేటి అంటాం? ఆపోజిట్ వర్సెస్ని కలిపే లైన్ సెగ్మెంట్నే డయాగ్నల్ అంటాం, అంతే కదా, సింపుల్గా. సో ఇప్పుడు ఇది ఒక క్వాడ్రిలేటర్ అనుకుంటున్నాను, ఇది ఒక క్వాడ్రిలేటర్. సో రెక్టాంగిల్ క్వాడ్రిలేటరే కదా, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ క్వాడ్రిలేటర్. సో దీంట్లో ఆపోజిట్ వర్టిసెస్ని కలిపే లైన్ సెగ్మెంట్ ఉంది, ఇక్కడ ఆపోజిట్ వర్టిసెస్ని కలిపే లైన్ సెగ్మెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని పెయిర్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఉన్నాయి? 1 పెయిర్. సో ఇక్కడ మనం దీనికి ఏ, బి, సి, డి అంటాం. అంటే ఇక్కడ ఏసీ 1 డయాగ్నల్ కాదా? అవుతుంది. మరి బీడీ ఒక డయాగ్నల్ కాదా? అవుతుంది. రైట్. అంటే మనం డయాగ్నల్కి మనం హెడింగ్, మనం డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు ఒకసారి రాసుకోండి. ద లైన్ సెగ్మెంట్స్ joining the opposite vertices of a quadrilateral. Opposite vertices of a quadrilateral. The line segment joining the opposite vertices of a quadrilateral are called the diagonals of a quadrilateral. The line segment joining the opposite vertices of a quadrilateral are called the diagonals of a quadrilateral. ఒక చతుర్భుజంలో ఎదురెదురు శీర్షాలను కలిపే రేఖాఖండాలను, ఒక చతుర్భుజంలో ఎదురెదురు శీర్షాలను కలిపే రేఖాఖండాలను ఆ చతుర్భుజ కర్ణాలు అంటాము. ఆ చతుర్భుజ కర్ణాలు అంటాము. ఇది పి, క్యూ, ఆర్, ఎస్ అనుకుందాం. ఆపోజిట్ వర్టిసెస్ కలిపే లైన్ సెగ్మెంట్స్ని డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ అంటాం. ఇప్పుడు ఏది ఇక్కడ డయాగ్నల్? పిఆర్ డయాగ్నల్. నెక్స్ట్ ఇంకో డయాగ్నల్ ఏంటి? క్యూఎస్. సో లెంగ్త్ ఆఫ్ ద డయాగ్నల్ పిఆర్, లెంగ్త్ ఆఫ్ ద డయాగ్నల్ క్యూఎస్. పిఆర్ అండ్ QS. The line segment joining the opposite vertices of a quadrilateral. ఎదురెదురు శీర్షాలని కలిపే రేఖాఖండాలని కర్ణాలు అంటాం. సో అక్కడ పిఆర్ డయాగ్నల్ అవుద్ది, క్యూఎస్ డయాగ్నల్. సో పిఆర్ కామా క్యూఎస్ ఆర్ డయాగ్నల్స్, చతుర్భుజ కర్ణాలు. ఇక్కడ ఏసీబీడి డయాగ్నల్స్, చతుర్భుజ కర్ణాలు. సో ఇప్పుడు ఇలా ఉంటే దీన్ని ఏమంటే ప్యారలలోగ్రామ్ అంటాం, ఇలా ఉంటే దీన్ని ఏమంటే రెక్టాంగిల్ అంటాం. అంటే ప్యారలలోగ్రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్, రెక్టాంగిల్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్, స్క్వేర్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్, ట్రెపీజియం ఈజ్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్, సో రాంబస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్, కైట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఓకే, అండ్ ఇప్పుడు మన అసలు టాపిక్ వెళ్తున్నాం. క్వాడ్రిలేటర్స్ మనకి ఇచ్చింది ఏంటంటే సైడ్స్ అండ్ యాంగిల్స్ అండ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ అన్నాడు. అంటే ఒక క్వాడ్రిలేటర్లో సైడ్స్, యాంగిల్స్, డయాగ్నల్స్ మీద దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటని చెప్పి సిలబస్లో ఇచ్చాడు. సో క్వాడ్రిలేటర్ అంటే ఏంటి? ఇక్కడ మనం పారలలోగ్రాము, ట్రెపీజియం, వీటన్నిటి గురించి మాట్లాడటమే క్వాడ్రిలేటర్ గురించి మాట్లాడడం. అంటే ఇప్పుడు చతుర్భుజాలు. సో చతుర్భుజాల రకాలు, టైప్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. హెడింగ్ పెట్టండి, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఇప్పుడు అబ్బాయి ఒక చిన్న డౌట్ అడిగాడు, బాబు ఇదే కదా, నీకు జనరల్గా ఇక్కడ చూడు, ఇదొక వర్టిసెస్, ఇదొక వర్టిసెస్, ఇదొక వర్టిసెస్, ఇదొక వర్టిసెస్. దీంట్లో ఏమవుద్దంటే ఈ వర్టిసెస్ నుంచి ఈ వర్టిసెస్కి లైన్ గీస్తాం, దీన్ని డయాగ్నల్ అంటాం. కానీ ఒకవేళ ఇక్కడ గీసామనుకోండి, ఇది కూడా డయాగ్నలే, కానీ ఇదేమవుతుంది, అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. అందువల్ల దీన్ని కాన్కేవ్ క్వాడ్రిలేటర్ అంటాం. అంతే, డయాగ్నల్ ఉంటుంది, బట్ ఇదేమవుతుందంటే కాన్కేవ్ కిందకి వెళ్తుంది. అంటే ఒక లైన్ సెగ్మెంట్ బయటకు వెళ్ళిపోతుంది, ఇక్కడ కంప్లీట్గా ఇది ఇన్సైడ్ వస్తుంది, అంతే. సో ఇక్కడ ఏంటి, 2 డయాగ్నల్స్ కూడా ఇన్సైడ్ ఉంటాయి, అందువల్ల దీన్ని మనం కాన్వెక్స్ అని చెప్తూ ఉన్నాం, అంతే. ఓకే, రైట్. సో టైప్స్ ఆఫ్
క్వాడ్రిలేటరల్. సో ఆర్డర్ రాద్దాము. సో ప్రతి దాని మీద సైడ్స్, యాంగిల్స్, డయాగ్నల్స్ ప్రాపర్టీస్ ఏంటన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. సో టైప్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్, ఫస్ట్ వన్, సో పారలలోగ్రామ్. సమాంతర చతుర్భుజం. అన్నీ ఒక దగ్గర రాసుకుని ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు నోట్స్ తీసుకుందాం అండి. సమాంతర చతుర్భుజం. సెకండ్ వన్ రెక్టాంగిల్ నేర్చుకుందాం. ఓకే, రెక్టాంగిల్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్. సెకండ్ వన్ రెక్టాంగిల్. దీర్ఘ చతురస్రం. థర్డ్ వన్ స్క్వేర్. చతురస్రం. నౌ ఫోర్త్ వన్ రాంబస్ రాసుకుందాం. రాంబస్ జాగ్రత్త చూడండి, ఇది సమాంతర చతుర్భుజం. రాంబస్ అంటే సమచతుర్భుజం. గుర్తుపెట్టుకోండి, సమాంతరకి సమాకి తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. అది సమాంతర చతుర్భుజం, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి, అందువల్ల అది సమాంతర చతుర్భుజం. అది మరి రాంబస్ అంటే ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సమచతుర్భుజం. నౌ ఫిఫ్త్ వన్ ట్రెపీజియం. సమలంబ చతుర్భుజం. అంతే కదా. నౌ కైట్, చివరిది కైట్. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో సింపుల్ ప్రాపర్టీస్ తెలుసుకోగలిగితే చాలు. కైట్, గాలిపటం అంటాం. సో దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. మీరు ఏ బుక్లోకి వెళ్ళినా కానీ మెయిన్గా వీటి గురించి మనకి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. సో పారలలోగ్రామ్ అంటున్నాను. సో పారలలోగ్రామ్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పారలలోగ్రామ్. డయాగ్రమెటిక్గా తీసుకోండి. పారలలోగ్రామ్ ఏం లేదు. పారలలోగ్రామ్ అనగానే ఇలా పెట్టండి. ఎలా ఉంటాయి? ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. వాటి ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం. పారలలోగ్రామ్. సో రెక్టాంగిల్ అంటే పటం ఎలా ఉంటుంది? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వలే. అందువల్ల ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలలోగ్రామ్, బట్ ఆల్ పారలలోగ్రామ్స్ ఆర్ నీడ్ నాట్ బి ఏ రెక్టాంగిల్స్, రైట్. సో ఇప్పుడు ఇది రెక్టాంగిల్ కాదు కదా. అంటే ఇప్పుడు పారలలోగ్రామ్స్ అన్నీ రెక్టాంగిల్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ రెక్టాంగిల్స్ అన్నీ పారలలోగ్రామ్. ఇది బిట్గా ఇచ్చాడు మీకు, అవి చెప్దాం. నా స్క్వేర్ అంటే, సో ఇక్కడ నుంచి మీరు గుర్తుంచుకోండి, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలలోగ్రామ్స్, ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలలోగ్రామ్, ఆల్ రంబస్ ఆర్ పారలలోగ్రామ్స్. ఇవన్నీ అది అవుతుంది, ఎందుకంటే వాటి ప్రాపర్టీస్ మొత్తం వీటికి కూడా వస్తాయి. ఓకే, వాటి ప్రాపర్టీస్ మొత్తం వీటికి కూడా వస్తాయి. అంటే ఒకదాని ప్రాపర్టీ గుర్తుంచుకొని మిగతా వాటి ప్రాపర్టీస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, ఒకటి రెండు తప్ప. నెక్స్ట్ వన్ రాంబస్. సో రాంబస్ మనం ఎలా తీసుకోవచ్చు? ఇలా తీసుకుందాం. రాంబస్ ఒక కైట్ లాగా రాయండి. రాంబస్ చూద్దాం, దాని ప్రాపర్టీస్ ఏంటనేది చూద్దాం. రాంబస్. నౌ ట్రెపీజియం. మరి ట్రెపీజియం అంటున్నాం కదా. సో దీన్ని ట్రెపీజియం అంటే ఇలా తీసుకోవచ్చా? ట్రెపీజియం ట్రెపీజియం. కైట్. సో కైట్ అంటే సింపుల్గా ఇలా తీసుకోండి, కొంచెం పొడిగించండి. కైట్. సో రాంబస్ అండ్ కైట్ ఒక రకంగా అనిపిస్తాయి, కానీ డిఫరెంట్ ఉంది. కైట్ అంటే మీకు తెలుసు, కొంచెం అది తోకలాగా వస్తుంది కదా. ఓకే, రైట్. కానీ ప్రాపర్టీస్ని బట్టి మనం చెప్తాం ఏంటనేది చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఫిగర్ రావాల్సిన అవసరం ఏం లేదు మీకు. ఈ బొమ్మ ఏంటని చెప్పి ఎక్కడ అడగడు మీకు, మీరు ఎగ్జాక్ట్లీగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రెపీజియం ఎప్పుడు అలానే ఉండదు. ఓకే, పారలలోగ్రామ్ ఎప్పుడు అలానే ఉండదు. బట్ రెక్టాంగిల్, స్క్వేర్ ఫిక్స్డ్, మారదు, ఫిగర్ అలానే ఉంటుంది.
రైట్, ఫస్ట్ వన్ టేక్ డౌన్ సైడింగ్ పారలలోగ్రామ్, సమాంతర చతుర్భుజం. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. పారలలోగ్రామ్ తెలిస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ మీకు వచ్చినట్టే. పారలలోగ్రామ్ గురించి తెలుసుకుంటే మిగతా ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి తెలిసినట్టే. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నా. ఓకే రైట్, పారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం. ఈ యొక్క పారలలోగ్రామ్లో సైడ్స్కి సంబంధించి, ఈ కోఆర్డినేటర్లో సైడ్స్కి సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి, యాంగిల్ సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి, డయాగ్నల్ సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ మూడు గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామినర్ మనకి ఇచ్చింది కూడా సైడ్స్, యాంగిల్ అండ్ డయాగ్నల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం ఎట్సెట్రా అని మనకి ఈ సిలబస్లో ఇచ్చాడండి. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. సో ఒక డయాగ్రమెటిక్గా నేను చెప్తాను, ఇక్కడ మీరు కొంచెం వినండి, తర్వాత నేను నోట్స్ ఇస్తాను. ఇది ఒక పారలలోగ్రామ్ అనుకుందాం. ఓకేనా? రైట్, పారలలోగ్రామ్లో ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్ టు ఈచ్ అదర్. ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు ఎప్పుడు సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు దీనికి ఇది ప్యారలల్, సో దీనికి ఇది ప్యారలల్. అర్థమవుతుంది కదా? రైట్, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. టూ సైడ్స్ ఉంటాయి, టూ పెయిర్స్ ఉంటాయి. టూ పెయిర్స్ ఆర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఎదురెదురు భుజాల జతలు సమాంతరంగా ఉంటాయి. అంటే ఫస్ట్ మీరు పాయింట్ ఏంటంటే ప్యారలల్. ఏవి ప్యారలల్ అంటే మీరు ఏం గుర్తుంచుకోవాలి ప్రాపర్టీ? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. సో సైడ్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ మీద వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. సో నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంగ్త్. ఇప్పుడు ఇది 6 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇది 5 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. అప్పుడు ఇది 5 అయితే ఇదేమవుద్ది 5 సెంటీమీటర్, ఇది 6 అయితే ఇదేమవుద్ది 6 సెంటీమీటర్. కాబట్టి ఇన్ పారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం ఈక్వల్ లెంగ్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. లెంగ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం. సో సైడ్స్ ప్రకారం పారలలోగ్రామ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ లెంగ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు యాంగిల్స్ మీద చూద్దాం. అది సైడ్స్ మీద కదా, ఇది సైడ్స్ మీద. ఇప్పుడు మనం యాంగిల్స్ మీద చూద్దాం. యాంగిల్స్, సో యాంగిల్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అర్థమవుతుందా? సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు? యాంగిల్ ఏ దేనికి ఈక్వల్? యాంగిల్ సికి ఈక్వల్. నా యాంగిల్ బి దేనికి ఈక్వల్? యాంగిల్ డికి ఈక్వల్ అని చెప్పాలి. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఓకేనా? యాంగిల్స్ ప్రాపర్టీ, సో అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. మరి ఇప్పుడు చెప్పండి, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటున్నానంటే, సో ఆసన్న కోణాలు సంపూరకాలు అంటే 180 డిగ్రీలు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ ఎంత? 180 డిగ్రీస్ అని సింపుల్గా చెప్పేయచ్చు. ఒక పారలలోగ్రామ్లో ఆసన్న కోణాలు 180 డిగ్రీలు సమానం. సో అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ప్రక్క కోణాలు సంపూరకాలు అంటే 180 డిగ్రీలు సమానం అవుద్ది. అప్పుడు నాకు నెక్స్ట్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఏమవుద్ది? 180 డిగ్రీస్. నా యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఏమవుద్ది? 180 డిగ్రీస్ అవుతుంది. నా నెక్స్ట్ వన్, యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? 180. సో యాంగిల్స్ మీద మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది. సో సైడ్స్ మీద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ లెంగ్స్ ఆర్ ఈక్వల్. నౌ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. నౌ నెక్స్ట్ డయాగ్నల్స్ మీద చూడండి. ఇక్కడ ఏసీ ఒక డయాగ్నల్ అవుద్ది, ఇక్కడ బీడీ మరొక డయాగ్నల్ అవుద్ది. ఓకే, సో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. మరి సమద్విఖండన చేసుకోవటం అంటే, బైసెక్ట్ చేసుకోవటం అంటే, ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ఉంది కదా, 2 సమాన భాగాలు అవుద్ది. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ఉంది కదా, 2 సమాన భాగాలు అవుద్ది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ బైసెక్ట్ ఈచ్ అదర్ కదా, సో అవి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఓ అనుకుందాం. ఇప్పుడు ఏవో లెంగ్త్ ఎంత ఉందో ఓసీ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. ఏవో ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పాలి? ఓసీ. నా నెక్స్ట్ బీఓ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పాలి? ఓడి అని చెప్పాలి. గుర్తుంచుకోండి. సో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. గుర్తుపెట్టుకోండి.
సమద్విఖండన. సో బైసెక్ట్ ఈచ్ అదర్, మీకు నిద్ర వస్తుంది. ఓకే, డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఓకేనా, అంటే ఏఓ ఎంత ఉందో ఓసీ అంతే ఉంటుంది, బీఓ ఎంత ఉందో ఓడి కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈచ్ డయాగ్నల్ డివైడ్స్ ద గివెన్ పారలోగ్రామ్ ఇంటూ టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే మనం సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఒక పారలోగ్రామ్ ఉందండి. ఓకే, ఈ పారలోగ్రామ్లో ఒక డయాగ్నల్ ఏం చేస్తుందంటే టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది ఒక డయాగ్నల్. ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. నా ఇప్పుడు నేనేమంటున్నా, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్. సో ఏకి ఎదురుగా ఉంది సి కదా, బీకి ఎదురుగా ఉంది డి, ఓకే డి ఉంది, కాబట్టి సికి. ఓకేనా, అంటే మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏబిసి ట్రయాంగిల్ అండ్ సిడిఏ ట్రయాంగిల్ ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయని చెప్తామంటే, సో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా చెప్తున్నాం. అంటే ఇన్ పారలోగ్రామ్ ఈచ్ డయాగ్నల్ డివైడ్ ఇట్ ఇంటూ టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్, అంటే వన్ పెయిర్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్గా డివైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక పారలోగ్రామ్ తీసుకుందాం. ఇది ఒక డయాగ్నల్, ఇది ఒక డయాగ్నల్. ఓకేనా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఓ. నెక్స్ట్ దీని ఏరియా ఎంత ఉందో దీని ఏరియా కూడా అంతే ఉంటుంది. సో ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత ఉందో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, టూ డయాగ్నల్స్ ఎలా వచ్చినాయి, 4 ట్రయాంగిల్స్గా డివైడ్ అయ్యాయి. అప్పుడు ఆపోజిట్ ట్రయాంగిల్స్ ఏరియాస్ ఆర్ ఈక్వల్. అవే కాదు, అన్నిటి యొక్క సో ఈక్వల్ ఏరియాస్ కలిగి ఉంటాయని చెప్పుకుంటాం. సో దీని ఏరియా ఎంత ఉందో దీని ఏరియా అంతే, దీని ఏరియా ఎంత ఉందో దీని ఏరియా అంతే, దీని ఏరియాకి ఈక్వల్. సో అన్ని ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ మొత్తం కూడా ఏమవుతాయంటే ఈక్వల్గా ఉన్నాయని చెప్తాం. అంటే ఇక్కడ టూ డయాగ్నల్స్ ఏం చేస్తుంది, 4 ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. ఆ 4 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయని మనం మాట్లాడుతాం. అది మనం ఏరియాస్ ఆఫ్ ద ట్రయాంగిల్లో మనం మాట్లాడుకుంటాం అండి, మెన్షన్ టాపిక్ ఇక్కడ కాదు. ఓకే రైట్. సో ఇప్పుడు మన డయాగ్నల్ ఏం చేస్తుంది, 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది ఈచ్ డయాగ్నల్. సో మనం ఇటు తీసుకున్న 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈచ్ డయాగ్నల్ డివైడ్స్ ఏ పారలోగ్రామ్ ఇంటూ ఏ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది ఉంది, ఏ బి సి డి ఉంది. ఇప్పుడు అదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఆ రెండు ఏమవుతాయంటే కాంగ్రుయెంట్ అవుతాయి. కాంగ్రుయెంట్ అంటే ఏంటి మీనింగ్, సైడ్స్ లెంగ్త్స్ ఈక్వల్, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అదే మన సిమిలర్ అంటే ఏంటి, నేను ఇక్కడ సిమిలర్ గురించి మాట్లాడా, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటున్నా. సిమిలర్ ట్రయాంగిల్, సిమిలర్ అంటే ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, అంతే కదా. సో దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ యాంగిల్స్ లెంగ్త్స్ ఈక్వల్ ఉంటాయి, సిమిలర్లో యాంగిల్స్ ఈక్వల్ కానీ సైడ్స్ ఎలా ఉంటాయి, దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఇన్ ద సేమ్ రేషియో అని చెప్తూ ఉంటాం. సో చిన్న డిఫరెన్స్ ఉందండి సిమిలర్కి కాంగ్రుయెంట్. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని మనం మాట్లాడుతున్నాం. ఇవి మెయిన్గా మనం ఇక్కడ ఒక పారలోగ్రామ్ తీసుకున్నప్పుడు మాట్లాడుకోవాల్సినవి. నెక్స్ట్ ఏంటంటే ఒక పారలోగ్రామ్లో డయాగ్నల్స్ లెంగ్త్ అన్ఈక్వల్. ఒక పారలోగ్రామ్లో డయాగ్నల్స్ ఆర్ అన్ఈక్వల్. ఎందుకంటే దీని లెంగ్త్ ఎంత ఉందో దీని లెంగ్త్ అంతే ఉండదు, వేరుగా ఉంటుంది. 2 కాంగ్రుయెంట్గా డివైడ్ చేస్తాయి కానీ లెంగ్త్ మాత్రం ఈక్వల్ కాదు. సో డయాగ్నల్స్ ఆర్ లెంగ్త్స్ ఆర్ అన్ఈక్వల్. నెక్స్ట్ వన్, డయాగ్నల్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్. సో ఒక పారలోగ్రామ్లో డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ కాదు, అంతేనండి. మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఇంతే. సో ఫస్ట్ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఆసన్న కోణాలు సంపూరకాలు, ఎదురెదురు కోణాలు సమానం, ఎదురెదురు భుజాలు సమాంతరం, ఎదురెదురు భుజాల పొడవులు సమానం. ఓకే నెక్స్ట్ వన్, ఇక్కడ డయాగ్నల్స్కి వెళ్ళినప్పుడు సో ద డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. ఓకే ఏమని చెప్తున్నాను, సో ఇన్ ఏ పారలోగ్రామ్ ద డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ మనకి ఏఓ లెంగ్త్ ఎంత ఉందో ఓసీ లెంగ్త్ కూడా అంతే. సో ఓడి లెంగ్త్ ఎంత ఉందో సో బిఓ లెంగ్త్ కూడా అంతే. కానీ ఏసీ లెంగ్త్ బీడీ లెంగ్త్ ఈక్వల్ కాదు పారలోగ్రామ్లో. డయాగ్నల్స్ ఆర్ లెంగ్త్ ఆర్ అన్ఈక్వల్. ఒకవేళ డయాగ్నల్స్ ఈక్వల్ అయిందనుకోండి దాన్ని మనం ఏమంటామంటే స్క్వేరో రెక్టాంగిల్ అంటాం. కాబట్టి ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ నాట్ రెక్టాంగిల్ బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్, ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలోగ్రామ్, ఆల్ రంబస్ ఆర్ పారలోగ్రామ్. అర్థమవుతుంది కదా. అందువల్ల ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ నాట్ రెక్టాంగిల్స్, నాట్ నెసెసరీ రెక్టాంగిల్స్ అండి, అవ్వాల్సిన అవసరం లేదు. కానీ రెక్టాంగిల్స్ అన్నీ పారలోగ్రామ్, అవన్నీ నేను రాయిస్తాను. రైట్, ఒక్కసారి సో హెడ్డింగ్ ఏం పెడతారు, పారలోగ్రామ్. ఓకే, సమాంతర చతుర్భుజం. రైట్, సమాంతర చతుర్భుజం ఇప్పుడు నేను రాయిస్తాను ప్రతిదీ కూడా.
జాగ్రత్తగా రాసుకుందరు కానీ. సో ఒక డయాగ్రమెటిక్గా ఇలా తీసుకోండి. డయాగ్నల్స్ తీసుకోకుండా తీసుకోండి, ఫస్ట్ వితౌట్ డయాగ్నల్స్ తీసుకోండి. ఒక యారోనే ఉంటుంది ప్యారలల్ అంటే, ఇటువైపు ఉంది అది. ఓకే, ఏబిసిడి ఎలా ఉన్నాయంటాం, ప్యారలల్ టు ఈచ్ అదర్ అని చెప్తూ ఉంటాం. ఓకే రైట్. ఫస్ట్ లైన్ స్టార్ట్ చేయండి. పారలలోగ్రామ్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్. పారలలోగ్రామ్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్ with opposite sides parallel to each other. With opposite sides parallel to each other. Parallelograms are quadrilateral with opposite sides are parallel to each other. రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండే చతుర్భుజాన్ని, సమాంతర చతుర్భుజం అంటాం. ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండే చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటాం. సో ఎగ్జాంపుల్గా అది రాసేసుకోండి డయాగ్రామ్. సో పాయింట్స్ వైజ్ నేను రాయిస్తాను, ఒక్కసారి పాయింట్ వైజ్ రాయిస్తాను. సో అవి ఏంటి అనేది మనం రాసుకుందాం. ఫస్ట్ వన్, opposite sides of parallelogram are parallel. Opposite sides of a parallelogram are parallel. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ డయాగ్రమెటిక్ ప్రకారం నాకు ఏవేవి సమాంతరమో రాయండి. అక్కడ ఏవేవి సమాంతరంగా ఉంటాయన్న విషయాన్ని రాయండి. ఏమేమి ఉంటాయి? ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. నెక్స్ట్ ఇంకా ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ చెప్పొచ్చా? ఇక్కడ ఏడి బీసీకి ప్యారలల్, ఏబి సిడికి ప్యారలల్ టు ఈచ్ అదర్. సో లెటర్ డీసీ రాసిన సిడి రాసిన ఒకటే, లెంగ్త్ ఎలా అని చెప్పవచ్చు. ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ పారలలోగ్రామ్ ఆర్ ప్యారలల్. ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్, సో గుర్తుంచుకోవాలి. సెకండ్ వన్, the lengths of the opposite sides are equal. The lengths of opposite sides are equal. The lengths of opposite sides are equal. అంటే ఆపోజిట్ సైడ్స్ యొక్క లెంగ్త్ ఈక్వల్. జాగ్రత్త, అన్నీ కాదు, 4 కాదు, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. తెలుగు వాళ్ళు, ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాల పొడవులు సమానం. ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాల పొడవులు సమానం. ఇప్పుడు ఎదురెదురు భుజాల పొడవులు సమానం అంటే ఇప్పుడు నాకు ఏబి లెంగ్త్ అనేది నాకు దేనికి ఈక్వల్ అవుద్ది? సిడి లెంగ్త్కి ఈక్వల్ అవుద్ది. నెక్స్ట్ వన్, ఏడి లెంగ్త్ అనేది నాకు దేనికి ఈక్వల్ అవుద్ది? బీసీ లెంగ్త్కి ఈక్వల్ అవుద్ది. అదే రాయండి.
సో యాజ్ పర్ ఆ డయాగ్రామ్ ప్రకారం నేను రాస్తున్నా. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంగ్త్. థర్డ్ పాయింట్, in any parallelogram opposite angles are equal. In any parallelogram opposite angles are equal. ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం. ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మరి ఇక్కడ రాయండి ఏమవుతాయో. యాంగిల్ ఏ దేనికి ఈక్వల్? యాంగిల్ సికి ఈక్వల్. నౌ యాజ్ పర్ అవర్ డయాగ్రామ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్? యాంగిల్ డికి ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో మెజర్మెంట్లో ఈక్వల్. ఇది 90 ఉంటే అది 90, ఇది 70 ఉంటే ఎదురు కూడా 70. సో దేంట్లో? పారలలోగ్రామ్లో. టేక్ కేర్. సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ ఇన్ మెజర్మెంట్. సో ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈక్వల్ యాంగిల్ డి. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమంటే ఒక పారలలోగ్రామ్ ఇస్తాడు. యాంగిల్ ఏ ఏమంటాడంటే, సో యాంగిల్ ఏ సింపుల్గా ఒక 70 degrees అంటాడు. అదర్ యాంగిల్ చెప్పమంటాడు. ఇప్పుడు యాంగిల్ ఏ 70 degrees అన్నా అనుకోండి, ఆటోమేటిక్గా యాంగిల్ సి ఏమవ్వాలి? 70 అవ్వాలి. మరి 70 + 70 ఎంత? 140. అప్పుడు రిమైనింగ్ ఇంకెంత? 220. మరి 220లో ఇటు ఏమవుద్ది అటు ఏమవుద్ది? ఇప్పుడు చెప్పండి. సో ఇక్కడ సింపుల్గా మీరు మనం ఇది 70 అయితే ఇదేమవుద్ది? 70. సో 70 ఒకటి, మరొకటి 70, 140 పోయింది. ఇంకెంత ఉంటుంది? 220 ఉంటుంది. 220 ఉంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ ఈక్వలా కాదా? ఈక్వల్. మరి 220లో సగం ఎంత? 110. ఇప్పుడు యాంగిల్ బి ఏమవుద్ది? 110. అప్పుడు యాంగిల్ డి ఏమవుద్ది? 110. అంటే మనకు పారలలోగ్రామ్లో ఒక యాంగిల్ తెలిస్తే రిమైనింగ్ 3 యాంగిల్స్ రాసుకోవచ్చు. అర్థమవుతుంది కదా యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం. అంటే ఇది 70 అయితే అది 70. ఒక ఎగ్జాంపుల్ రాయండి డయాగ్రమెటిక్గా. 70, 70, 110, 110 అని పెట్టండి. మిగతా అంతా ఏం చేయకుండా ఓన్లీ యాంగిల్ ఫిగర్ తీసుకొని యాంగిల్ నోటేషన్ నేను డ్రా చేస్తూ ఉండండి. 1 minute. ఆల్రెడీ ఒక డయాగ్రామ్ తీసుకున్నారు కదా. సో ఇది ఒక పారలలోగ్రామ్గా తీసుకుంటున్నాను. పారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంగ్త్. ఓకే రైట్. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఇప్పుడు నేను యాంగిల్ ఏ ఏమంటున్నా? 70 degrees అంటున్నా. అప్పుడు రిమైనింగ్ యాంగిల్స్ ఏంటి అంట రాయగలగాలి. పారలలోగ్రామ్ అని రాసుకోండి అక్కడ. మళ్ళీ వేరే డయాగ్రామ్ కాదు, ఇది పారలలోగ్రామ్. సో ప్రాపర్టీస్ మారిపోతాయి వేరే వాటికి రాంబస్ ఇవి అన్నప్పుడు. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏ 70 అయినప్పుడు ఇది కూడా ఏమవుద్ది? 70. అప్పుడు రిమైనింగ్ ఏమవుద్ది? 110, 110 అవ్వాలి. ఎందుకంటే ఇది 70 అయితే ఇది 110. ఎందుకంటే అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. నెక్స్ట్ ప్రాపర్టీ అదే. ఇది 70 అయితే ఇది 110. పక్క కోణాలు 180 degrees సమానం కలిపితే. సో ఇది 70 అయితే ఇదేమవ్వాలి? 110 degrees అవ్వాల్సిందే. ఇది 110 అయితే ఇదేమవ్వాలి? 70. ఇది 70 అయితే ఇదేమవ్వాలి? 110 degrees. ఎందుకంటే అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. నెక్స్ట్ ప్రాపర్టీ అది. నా ఫోర్త్ వన్, ఇన్ ఎనీ parallelogram adjacent angles are supplementary. In any parallelogram adjacent angles are supplementary. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూరకాలు. ఆసన్న కోణాలు సంపూరకాలు. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూరకాలు. ఓకే. సో అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటే ఏంటి? ఆసన్న కోణాలు సంపూరకాలు అవుతాయి. రైట్. సో డయాగ్రమెటిక్గా మీరు చెప్పండి. ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది? 180. నౌ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఎంత? 180. నౌ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ ఎంత? 180. నౌ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? 180 degrees. రాసుకోండి యాజ్ పర్ డయాగ్రామ్. చూసుకోండి అన్నీ 180 ఉన్నాయి. 4 sets ఉంటాయి అడ్జసెంట్ యాంగిల్స్. సో ఆసన్న కోణాలు సంపూరకాలు సమాంతర చతుర్భుజంలో.
ఇన్ పారలోగ్రామ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 4 ప్రాపర్టీలకు ఒకసారి చదవండి. 4 ప్రాపర్టీస్ ఏంటి? సింపుల్గా గుర్తుంచుకోవాలి. క్వాడ్రిలేటర్స్ పారలోగ్రామ్. ఫస్ట్ వన్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఈజీగా గుర్తుంచుకునేవి ప్రాపర్టీస్. అడ్జసెంట్ యాంగిల్స్ అన్నా కాంజుగేటివ్ యాంగిల్స్ అన్నా ఒకటే అనుకుంటా, వరుస కోణాలు. ఓకేనా? సో కాంజుగేటివ్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఆర్ సప్లిమెంటరీ చెప్పొచ్చు కదా. రైట్. నెక్స్ట్ 5, ఫిఫ్త్ వన్, ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. The diagonals of a parallelogram bisect each other. ఒక సమాంతర చతుర్భుజం కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. bisect each other. The diagonals of a parallelogram bisect each other. ఒక సమాంతర చతుర్భుజం కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఓకే, ఇది ఒక పారలోగ్రామ్ అంటున్నాను. సో డయాగ్నల్స్ ఏమవుతాయంట? బైసెక్ట్ టు ఈచ్ అదర్. ఓకే, డయాగ్నల్స్ బైసెక్ట్ టు ఈచ్ అదర్ అంటే ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి అండ్ డి. అంటే డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్ అంటే ఏంటి? ఈచ్ డయాగ్నల్ ఏమవుతుందంటే సో ఎగ్జాక్ట్లీగా సగం సగం అయిపోద్ది. అంటే దాని మీనింగ్ అంటే ఇక్కడ ఇది ఓ తీసుకున్నాం అనుకోండి. సో ఏఓ లెంగ్త్ ఎంత ఉందో ఓసి లెంగ్త్ అంతే, బీఓ లెంగ్త్ ఎంత ఉందో ఓడి లెంగ్త్ ఈక్వల్. ఇవి లెంగ్త్స్ ఈక్వల్. సో లంబ సమద్విఖండన కాదు, సమద్విఖండన, జస్ట్ బైసెక్ట్, పర్పెండిక్యులర్ బైసెక్ట్ కాదు, బైసెక్ట్ టు ఈచ్ అదర్. జాగ్రత్త, వాడు ఎగ్జామినర్ ఏం చేస్తాడు? ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్ అంటాడు. అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. పర్పెండిక్యులర్ అంటే 90 degrees రావడం ఉండదు. బైసెక్ట్ ఈచ్ అదర్. జాగ్రత్త, పర్పెండిక్యులర్కి బైసెక్ట్కి చాలా తేడా ఉంది. సో పర్పెండిక్యులర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్ అంటాడు, దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. బైసెక్ట్ టు ఈచ్ అదర్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్. ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. సమద్విఖండన చేసుకుంటాయి, లంబ సమద్విఖండన చేసుకో. నెక్స్ట్ వన్, ఇది రాసారా? ఏఓ ఈక్వల్ ఓసి, బీఓ ఈక్వల్ ఓడి. ఈ లెంగ్త్స్ ఈక్వల్ అని చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ వన్, 6th పాయింట్. The diagonal lengths are unequal. The diagonal lengths are unequal. సో ఎప్పుడు అన్ఈక్వల్ ఉంటాయంటే కాదు. ఒక పారలోగ్రామ్ రెక్టాంగిల్గా ఉందనుకో అప్పుడు ఈక్వల్. బట్ పారలోగ్రామ్ మాత్రమే తీసుకుంటే ద డయాగ్నల్స్ లెంగ్త్స్ ఆర్ అన్ఈక్వల్. సెవెంత్, ద డయాగ్నల్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ రాసుకోండి, ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాల పొడవులు సమానం కాదు. కర్ణాల పొడవులు సమానం కాదు. ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాల పొడవులు సమానం కాదు. In a parallelogram, the diagonals are not perpendicular. The diagonals are not perpendicular. So in a parallelogram, the diagonals are not perpendicular.
ఒకవేళ పర్పెండిక్యులర్ అయితే దాన్ని ఏమంటాం? స్క్వేర్ అంటాం. అందువల్ల ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలలోగ్రామ్, కానీ ఆల్ పారలలోగ్రామ్స్ ఆర్ నాట్ స్క్వేర్స్. చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు, కానీ సమాంతర చతుర్భుజాలన్నీ చతురస్రాలు కాదు, ఎందుకంటే నాట్ పర్పెండిక్యులర్. ఒకవేళ డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ అయిందనుకోండి, దాన్ని ఏమంటాం? స్క్వేర్ అంటాం. ఇది ఎబ్బిఓ క్వశ్చన్, ఏపీ వాళ్ళకి ఇచ్చాడు. డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ అవుతే ఆ పారలలోగ్రామ్ ఏమవుద్దంటే చతురస్రం అవుద్ది. అవి చెప్తాను నేను, స్క్వేర్స్ వచ్చినప్పుడు చెప్తా. సో ద డయాగ్నల్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్ ఇన్ ఏ పారలలోగ్రామ్. ఓకే, రాసుకోండి. కర్ణాలు లంబంగా ఉండవు. ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాలు లంబంగా ఉండవు. సో ఇప్పుడు డయాగ్నల్ మీద ఎన్ని రాశారు? డయాగ్నల్స్ మీద 3, ఇందాక సైడ్స్ మీద 2, యాంగిల్స్ మీద 2, డయాగ్నల్స్ మీద 3 రాసాం. ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్, నాట్ పర్పెండిక్యులర్, బైసెక్ట్ ఈచ్ అదర్, సమద్వికరణం చేసుకుంటాయి. ద డయాగ్నల్ లెంగ్త్స్ ఆర్ అన్ఈక్వల్, ద డయాగ్నల్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్. మరి ఇప్పుడు చెప్పండి, ఒక పారలలోగ్రామ్లో ఈచ్ డయాగ్నల్ ఎన్ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఏర్పరుస్తుంది? 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్, అంతే కదా. సో ఇప్పుడు ఒక పారలలోగ్రామ్లో చూడండి, ఒక పారలలోగ్రామ్ ఇలా తీసుకుంటే ఈచ్ డయాగ్నల్ డివైడ్స్ ఇట్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఒక పారలలోగ్రామ్లో ఒక కర్ణం ఏం చేస్తుందంటే దాన్ని 2 కాంగ్రుయెంట్ అంటే సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పరుస్తుంది. ఓకే, రాసుకోండి కింద పాయింట్. ఈచ్ డయాగ్నల్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్, ఈచ్ డయాగ్నల్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ divide it into 2 congruent triangles. 2 congruent triangles. Each diagonal of a parallelogram divide it into 2 congruent triangles. ఒక సమాంతర చతుర్భుజంలోని కర్ణం, ఒక సమాంతర చతుర్భుజంలోని కర్ణం దాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. ఒక సమాంతర చతుర్భుజంలోని కర్ణం దాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. ఇప్పుడు డయాగ్రమాటిక్గా ఒకసారి రాసుకుందాం. ఏ, బి, సి, డి. ఇప్పుడు ఆపోజిట్గా ఉన్నాయిగా ట్రయాంగిల్స్, ఇవి 2 ఏమంటున్నాం? కాంగ్రుయెంట్ అంటున్నాం. సో ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఏదైతే ఉందో, నెక్స్ట్ వన్ ఇక్కడ ట్రయాంగిల్, ఇవి కాంగ్రుయెంట్ అని చెప్తూ ఉన్నాం. కాంగ్రుయెంట్ అని ఎప్పుడు చెప్తాం? యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, లెంగ్స్ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు యాంగిల్ ఏ ఉంటే ఏకి ఆపోజిట్ ఏముంది? సి ఉంది. నా ఇక్కడ బి ఉంది, బీకి ఆపోజిట్ ఏముంది? డి ఉంది. కాబట్టి ఇక్కడ మనం యాంగిల్ ఏబిసి అన్నప్పుడు సిడిఏగా ఇక్కడ చెప్పవచ్చు. సో దీస్ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, దీస్ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సి దగ్గర ఏ రాయాలి, ఏ దగ్గర సి రాయాలి, బి దగ్గర డి రాయాలి, ఎందుకంటే ఏసీ ఈక్వల్ కదా పారలలోగ్రామ్లో. యాంగిల్ ఏ ఎంతో యాంగిల్ సి అంత, యాంగిల్ బి ఎంతో యాంగిల్ డి అంతే. మళ్ళీ ఇక్కడ సి ఉంటే సి ప్లేస్లో అక్కడేం రావాలి? ఏనే రావాలి. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిడిఏ. కాంగ్రుయెంట్ అంటే ఏంటి? యాంగిల్స్ ఆర్ ఈక్వల్, లెంగ్స్ ఆల్సో ఈక్వల్. ఇప్పుడు ఏబీ లెంగ్త్ దేనికి సమానం? ఏబీ లెంగ్త్ దేనికి సమానం? సిడి లెంగ్త్ సమానం. ఓకే, అంతేనా కాదా? నెక్స్ట్ వన్. సో బీసీ లెంగ్త్ దేనికి సమానం? ఏడి. ఏడి అంటే డిఏగా. సో కాంగ్రుయెంటా కాదా? అంటే లెంగ్స్ ఈక్వల్గా ఉన్నాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అందువల్ల సో ఈచ్ డయాగ్రామ్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ డివైడ్స్ ఇట్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. గుర్తుంచుకోండి, 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఒక్కసారి ఇప్పుడు నేను 9 ప్రాపర్టీస్ రాయించాను. పారలలోగ్రామ్స్ సంబంధించి 9 ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఒక్కసారి చదవండి. ఫస్ట్ సైడ్స్ మీద చెప్పండి ఏమేమి ఉంటాయి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ లెంగ్స్ ఆర్ ఈక్వల్. ఎదురెదురు భుజాలు సమాంతరాలు, ఎదురెదురు భుజాల పొడవులు సమానం. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఎదురెదురు కోణాలు సమానం, పక్క ప్రక్క కోణాలు సంపూరకాలు. నెక్స్ట్ డయాగ్నల్, ద డయాగ్నల్ సో బైసెక్ట్ ఈచ్ అదర్. ఇన్ ఎనీ పారలలోగ్రామ్ ద డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్, నాట్ పర్పెండిక్యులర్ బైసెక్ట్, ఓన్లీ బైసెక్ట్, సమద్వికరణం చేసుకుంటాయి.
సో నెక్స్ట్ ఇంకేం చెప్పాను, ద డయాగ్నల్ లెంగ్స్ ఆర్ అన్ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్, ఈచ్ డయాగ్నల్ డివైడ్ ఇట్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. వీటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్లో మనకు అడగవచ్చు, క్వశ్చన్స్ రూపంలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో 2 minutes చదవండి మళ్ళీ 9 పాయింట్స్ని. బట్టి పెడితే రావు ఇవి. సో కొంచెం డయాగ్రమెటిక్గా తీసుకొని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. నేను ఫస్ట్ పారలోగ్రామ్ దగ్గర ఉన్నా, మనం ఎన్ని ఉన్నాయి, 6 టైప్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జాగ్రత్త. ఇది పర్ఫెక్ట్గా వస్తే మిగతా ఈజీ అయిపోతాయి. ఎందుకు? ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలోగ్రామ్. ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలోగ్రామ్ అంటే ఆ స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ మొత్తం. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్, రెక్టాంగిల్ ప్రాపర్టీస్ మొత్తం. చిన్న డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్ రంబర్స్ ఆర్ పారలోగ్రామ్, ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? బట్ ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ నాట్ రెక్టాంగిల్స్. పారలోగ్రామ్స్ అన్ని రెక్టాంగిల్స్ అయితే కావు. సో ఇప్పుడు డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే సింపుల్గా చూడండి, ఇక్కడ సో 2 డయాగ్నల్స్ ఏం చేస్తున్నాయి, 4 ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. ఆ పారలోగ్రామ్ని 4 ట్రయాంగిల్స్గా డివిజన్ చేసింది. ఇందులో మనం ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సో సిఓడి చెప్పొచ్చా? ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిఓడి. దీని ఏరియా ఎంత ఉందో దాని ఏరియా కూడా ఇంతే. ఓకేనా? నెక్స్ట్ వన్, సో ట్రయాంగిల్, సో అటు నుంచి రాద్దాం, బిఓసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్. ఓకేనా? సో మనకి నౌ ట్రయాంగిల్ ఏఓడి చెప్పొచ్చా? సర్వసమానాలు. ఎందుకు సర్వసమానాలు? దీని లెంగ్త్ ఎంత ఉందో దీని లెంగ్త్ కూడా అంతే, దీని లెంగ్త్ ఎంత ఉందో దీని లెంగ్త్ కూడా అంతే. అంటే ఈ రెండింటి యొక్క లెంగ్స్ ఈక్వల్గా, ఈ 2 లెంగ్స్ ఈక్వల్. అప్పుడు ఇది కూడా ఈక్వలేగా? ఈక్వలా కాదా? ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ ఈ 2 సమానమా కాదా? నెక్స్ట్ ఈ లెంగ్స్ ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. ఈ లెంగ్స్ ఎలా ఉన్నాయి? సమానంగా ఉంటాయి. ఎందుకంటే డయాగ్నల్స్ బైసెక్ట్ అవుతాయి కాబట్టి ఓకే సమద్వికరణం చేసుకుంటాయి, లెంగ్స్ ఈక్వల్. ఇప్పుడు నేను చెప్పండి 1 2 3 1 2 3 కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చుగా. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇవి 2 కూడా నేను ఇక్కడ 4 లైన్స్ పెడతా. సో ఇది నేను ఇక్కడ 4 లైన్స్ పెడతా. ఇప్పుడు దీని లెంగ్త్ ఎంత ఉందో దీని లెంగ్త్ అంతే. ఓకేనా? అవునా కాదా? కాబట్టి ఇక్కడ 2 3 4 ఉంది, 2 3 4 ఉంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చా? రైట్. సో కాంగ్రుయెంట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ ఇంకేం చెప్పొచ్చు అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, సో నెక్స్ట్ ఏముంది, బిఓసి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సో డిఓఏ. సో ఈ 4 త్రిభుజాల యొక్క వైశాల్యాలు ఎలా ఉంటాయి? సమానం. సో వైశాల్యాలు సమానం రాసుకోండి. ఇది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రాపర్టీ ఏం కాదు, అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవన్నీ కాంగ్రుయెంట్ అని చెప్తున్నా అంటే వాటి ఏరియాస్ మొత్తం కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయని మనం మాట్లాడుకోవచ్చు. సమానం, వైశాల్యాలు సమానం, 4 త్రిభుజాలు.
4 త్రిభుజాలు లోపట ఉన్నాయి. ఆ 4 త్రిభుజాల యొక్క వైశాల్యాలు సమానం. సో నెక్స్ట్ క్లాస్ ఎల్లుండి ఉంటుంది మీకు. సో రేపు మన టీం అవైలబుల్ ఉండరు. మార్నింగ్ వీళ్ళు షూట్ చేసడానికి వీళ్ళంతా ఉండనన్నారు, రేపు హాలిడే ఇమ్మన్నారు. సో ఎల్లుండి మార్నింగ్ మనం రెక్టాంగిల్స్, స్క్వేర్స్, ట్రెపీజియం, రాంబస్, కైట్ వాటి ప్రాపర్టీస్ అంటే డైరెక్ట్గా వెళ్దాం. ఓకేనా? సో ఒకటి ఇది అర్థమైందంటే అవి ఈజీగా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ క్లాస్కి ఈ ప్రాపర్టీస్ మొత్తం మీకు బ్యాహెట్ రావాలి. నేను త్వరగా మ్యాథ్స్ పూర్తి చేసి అర్థమెటిక్లోకి వెళ్ళిపోతాను. సో అర్థమెటిక్ చెప్పమని అడుగుతున్నారు, ఎక్కువ మంది దానికే ఇంట్రెస్ట్గా ఉన్నారు. పర్లేదు. సో ఇది పూర్తి చేసేసి కంక్లూడ్ చేసేసి ఒక దగ్గర ఆపి నేను అర్థమెటిక్ టాపిక్లోకి వెళ్తాను. SIPC నోటిఫికేషన్ వచ్చినా మీకు హరీ అవ్వకుండా. నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా కూడా కొంత ఇస్తున్నాం మీకు కంటెంట్. మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. మీకు ఇచ్చే కంటెంట్ అక్కడ వాల్యుబుల్ కంటెంట్, బయట ఎక్కడ మీకు దొరకదు. మార్కెట్లో డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుందేమో. ఈవెన్ కొన్ని కరెంట్ అఫైర్స్, ఎకానమీ ఇవి కూడా నా ఫ్రెండ్ ద్వారా కూడా చేయిస్తున్నా. సో దీస్ ఆర్ ద బెస్ట్ వీడియోస్, మీకు అవి చూసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం మీకు. మ్యాగజైన్ తీసుకుంటున్నారు కదా, ఫిబ్రవరి మ్యాగజైన్. సో మనం March 1st వీక్లో 100 MCQs కరెంట్ అఫైర్స్ మీకు ఈవెంట్స్ మీద, అంటే జనవరి ఈవెంట్స్ ఫిబ్రవరి మ్యాగజైన్ మీ దగ్గరకు వచ్చింది. ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చింది కదా, ఫిబ్రవరి 2026. సో ఈవెంట్స్ జనవరి 1st to January 31st వరకు. దాంట్లో ఏదైనా కవర్ కాకపోయినా మీరు PIB ద్వారా కానీ లేదా ఇంకా అదర్ సో IAS ఇన్స్టిట్యూట్ యొక్క మ్యాగజైన్స్ ఉంటాయి. మన అమ్గోస్ IAS మ్యాగజైన్ ఉంది, మీకు ఆల్రెడీ ఇస్తున్నారు కదా మ్యాగజైన్. సో ఫాలో అవుతూ January 1st to January 31st ఈవెంట్స్ మీద మీకు March 1st వీక్లో, అంటే ఈ వీక్లో ఎండింగ్లో కుదిరితే సో ఒక కరెంట్ అఫైర్స్ 100 MCQ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంలో ఉంటుంది. సో మీకు తెలుసు అది 2 hours ఎగ్జామ్ అది. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ ఇక కరెంట్ అఫైర్స్ మీద 100 MCQs వస్తుంది. ఎందుకంటే ఇది కరెంట్ అప్డేట్, మీరు ప్రతి సబ్జెక్ట్ అవ్వాల్సిందే. మీరు నాకు తెలిసి మ్యాగజైన్లోకి వెళ్ళి పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవి చదువుతున్నారో లేదో తెలియదు, కానీ అవే అక్కడ మీకు బిట్ రూపంలో వచ్చేస్తుంది. మీ బుకిష్ నాలెడ్జ్తో రాదు. కరెంట్ అఫైర్స్ లింకప్ చేస్తూ ఇస్తాడు. SNT, పాలిటీ, AP వాళ్ళకి అయితే మెయిన్గా పాలిటీ, SNT, ఎకానమీ. తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ పేపర్లో ఉంది మనకి. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మనకి కరెంట్ అఫైర్స్ వచ్చి ఫస్ట్ 2 ఈవెంట్స్ అవే కదా, 30-35 క్వశ్చన్స్ వరకు వస్తాయి మీకు GSలో. సో జనవరి ఈవెంట్స్ ఒక్కసారి చదవండి, వారం టైం దొరికింది కదా, చదవండి, మ్యాగజైన్ చదవండి, మీ దగ్గర ఉన్న సోర్సెస్తో చదవండి. దాని మీద 100 MCQ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఒకసారి ఒక ఎగ్జామ్ కూడా పెట్టా, మీరు భయపడ్డారు, బట్ అదే లెవెల్లో ఉంటుంది. మీరు అదే లెవెల్లో ఉంటుంది మాకు ఎగ్జామ్ రాయండి జనవరి ఈవెంట్స్తో. ఓకే రైట్, తీసేసేనా? ఇది అర్థమైందా? 2 డయాగ్నల్స్ ఏం చేస్తున్నాయి? 4 ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది ప్యారలగ్రామ్. కానీ వాటి ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఏమంటున్నా? ఈక్వల్ అంటున్నా. దే ఆర్ కాంగ్రెంట్ అంటున్నా. అవన్నీ కాంగ్రెంట్ అంటున్నా. వాటి ఏరియాస్ ఈక్వల్ అంటే కాంగ్రెంట్ అవుతాయా కాదా? అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ ABC కాంగ్రెంట్ టు CDA, అది కూడా చెప్పా ఇందాక. సో ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ CDA ఇందాక రాయించా నేను. ఇప్పుడేం రాయించా? ఇవన్నీ ఈక్వల్ ఏరియాస్ అంటున్నా కాబట్టి దే ఆర్ కాంగ్రెంట్ అని చెప్తూ ఉన్నా. ఓకేనా? రైట్ నౌ సో ఒక్కసారి రాసుకోండి. All the parallelograms need not to be rectangles. All the parallelograms need not to be rectangles. అంటే ఏంటి? సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘచతురస్రాలు కాదు. సమాంతర చతుర్భుజాలు అన్నీ దీర్ఘచతురస్రాలు కాదు. కానీ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ రైట్, అది రాసుకోండి. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలలోగ్రామ్స్. అంటే ఇప్పుడు రెక్టాంగిల్స్ అన్నీ పారలలోగ్రామ్ అంటున్నాం అంటే ఈ రెక్టాంగిల్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్లో 99% పారలలోగ్రామ్ ప్రాపర్టీసే. అర్థమవుతుందా? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో పారలలోగ్రామ్ ప్రాపర్టీస్ వస్తే రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీ తెలిసినట్టే. కొన్ని ఎక్స్ట్రాగా ఉంటాయి.
ఎందుకంటే ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ నాట్ రెక్టాంగిల్, బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్. ఇది కూడా రాసుకోండి. ఆల్ స్క్వేర్స్ ఆర్ parallelogram. All squares are parallelograms. All rhombus are parallelograms. సో ఈ మూడింటిని మీరు గుర్తుంచుకోవాలి. అంటే మీకు ఆల్మోస్ట్ మీకు పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీసు రాంబస్లోను, స్క్వేర్లోను, రెక్టాంగిల్లో మనకు వస్తాయి. కాబట్టి పారలోగ్రామ్ ప్రాపర్టీస్ గుర్తుంచుకుంటే దాని ప్రాపర్టీస్ 99% గుర్తుంచుకున్నట్టే. అక్కడ నేను రెక్టాంగిల్స్ చెప్పే దగ్గర మళ్ళీ ప్రాపర్టీస్ రాయిస్తాను కదా, స్క్వేర్స్ చెప్పే దగ్గర ప్రాపర్టీస్ రాయిస్తా, రాంబస్ చెప్పే దగ్గర ప్రాపర్టీస్ వస్తాయి. కానీ కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుంది పారలోగ్రామ్ ప్రాపర్టీస్కి, దీనికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. యాంగిల్ కూడా వస్తుంది. యాంగిల్ ఇక్కడ స్క్వేర్స్ అనుకున్నాం అనుకోండి, స్క్వేర్స్లో డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, పర్పెండిక్యులర్. కానీ పారలోగ్రామ్లో నాట్ పర్పెండిక్యులర్. అక్కడ ఏమవుతాయి, పారలోగ్రామ్లో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్, కానీ ఇక్కడ డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ ఈచ్ అదర్. చిన్న తేడా ఉంటుంది అనమాట, అంతే. సో ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలోగ్రామ్, బట్ ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ నీడ్ నాట్ టు బి రెక్టాంగిల్, స్క్వేర్స్ అండ్ రాంబస్. రైట్. సో రేపటి క్లాస్లో చూద్దాము. ఓకే, రైట్. సో రేపటి క్లాస్ అంటే దట్ ఈజ్ ఆన్ నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో, అది కంటిన్యూ అవుద్ది. నేను త్వరగా మ్యాథ్స్ కంక్లూడ్ చేసి అర్థమెటిక్ టాపిక్స్కి వెళ్తాను. ఈ మంత్లోనే మీకు అర్థమెటిక్ టాపిక్స్కి వెళ్తాను. ఒక దగ్గర ల్యాండ్ చేసి సో ఈ మ్యాథ్స్ని సో మీకు అర్థమెటిక్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. నేను మెసేజ్ పెడతాను, టాపిక్ నేము. సో మనం నెంబర్ సిస్టమ్ చూసాం, అర్థమెటిక్లో చూసాం కదా. నెక్స్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, దాని తర్వాత పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్, యావరేజెస్, మిక్సెస్ ఎలిగేషన్, సో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఈ టాపిక్స్ ఉంటాయి కదా, వాటి మీద వెళ్దాం. ఓకే.